శివశంకర్ గారు చెప్పండి మళ్ళీ ఈ ఈ ఈ సిఐ గారి లీగల్ నోటీస్ మీద మీ సీఎం గారు ఎట్లా స్పందించే అవకాశం ఉంది? ఆ సిఐని ఏమన్నా ఆయన మీద ఏమైనా చర్య తీసుకుంటారా, లేదా ఆయన మీద ఎదురు కేసు పెడతారా? ఇప్పటివరకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూస్తే కొంచెం డౌట్ వస్తూ ఉంది. ఆ సిఐ ధైర్యంగా ఇచ్చినట్లా, లేకపోతే ఏమో ఇబ్బంది వచ్చినా పర్వాలేదన్నట్లుగా ఇది తెగించి ఇచ్చినట్లా? ఇట్లాంటి సంఘటన బహుశా గతంలో ఎప్పుడూ కూడా దేశంలోనే జరిగి ఉండకపోవచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు నా దృష్టికి అయితే నాకు గుర్తున్నంత వరకు ఇట్లాంటి సంఘటనే జరగలేదు. మీరేమంటారు? సార్ నమస్తే. మీకు నమస్తే. అదేవిధంగా మురళి గారికి, సాక్షి వీక్షకులకి అందరికి. ఈరోజు ఇది ఒక సంచలనమైనటువంటి వార్తనే. ఎందుకంటే ఒక సిఐ స్థాయి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ ఆ స్పీకర్ గారికి ఇచ్చేసి శాసనసభలో నా పట్ల సత్యదూరమైనటువంటి విషయాలు మాట్లాడారు, దీనికి నాకు పరువు పోయింది, నా పరువుకు సంబంధించినటువంటిది 1,45,00,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించేట్టుగా డిఫమేషన్ అనేటువంటిది నోటీసులు పంపించారు. దీన్ని రెండు విధాలుగా మనం చూడాలి సార్. అంటే పరువు అనేటువంటిది ప్రతి వ్యక్తికి ఉంటది, ఆ స్థాయిని బట్టి. సిఐ శంకర్రావు గారు పరువు, ఆయన కూడా ఒక మనిషే, ఆయనకు సమాజంలో ఉంటది, ఆయనకు కుటుంబంలో ఉంటది. ఆ పరువు అనేటువంటిది ఎవరైనా కూడా ఆ యొక్క పరువు తీసేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఏదైనా చేసినప్పుడు సమాజంలో ఈ రోజు బతికేది సార్ కూడు గూడు కూడా ఇన్ని కూడా దేనికి? పరువు కోసమే. ఇదంతా కూడా సొసైటీలో బతికేది ఒక పరపతి పరువు సంబంధించినటువంటి వాటి కోసమే. దాన్నే పోయే విషయాలు చేస్తే గనక ఆ సిఐ స్థాయి వ్యక్తి అయినా కూడా ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా ఒక పౌరుడిగా భారతదేశము, భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఒక చట్టంలో విషయాలు. సో ఇక్కడ ఏంటంటే అసెంబ్లీలో మీరు గమనించండి, ఒక పార్టీ కార్యాలయం కంటే ఎక్కువగా చేసుకొని ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, అనేక వ్యాఖ్యలు సత్యదూరమైనటువంటి విషయాలు అసెంబ్లీ సాక్షిగా చెప్తా ఉంటే ఇంకా ఎక్కడ పార్టీ కార్యాలయానికి, అసెంబ్లీకి ఎక్కడ సార్? ఒక దేవాలయంలో భావించేటువంటి అసెంబ్లీలో సత్యాల్ని మాట్లాడాలి, ధర్మంగా ఉండాలనేటువంటిది దానికోసం ఈ యొక్క శాసనసభల్ని, పార్లమెంటులను మనకు రూపొందించారు. నిన్న కూడా చూడండి, అనిత గారు ఏం మాట్లాడుతున్నారు? వైసీపీ శాసన మండలి సభ్యులు క్వశ్చన్లు అడిగితే దాని గురించి హోంమంత్రి స్థాయిలో లేచి అవునా కాదనేటువంటి చెప్పాల్సిన బాధ్యతలో ఉన్నటువంటి ఆవిడ అన్నా చెల్లెళ్ళ లేదా అక్కా చెల్లెళ్ళ కేసులు లేవు, కోడి కత్తుల కేసులు లేవు, లేకపోతే కనుక గులకరాళ్ల కేసులు. అంటే సభలో లేని వ్యక్తిని, ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు అనేటువంటిది నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ ఒక హోంమంత్రి స్థాయి వ్యక్తి అట్లా సత్యమైన విషయాలు మాట్లాడి ఒక వ్యక్తిగతంగా టార్గెట్ చేసి లేని వ్యక్తిని చేయడం అనేటువంటిది నిజంగా ఈ శాసన సభలో జరుగుతున్నటువంటి దురదృష్టకర సంఘటనలు. ఈ రోజు ఎలా వాళ్ళు రియాక్ట్ అయ్యారు చూడాలి. ఎందుకంటే ఆయన శంకరయ్య గారికి సంబంధించినటువంటిది శాసనసభలో మాట్లాడించినటువంటి సందర్భం కాదు అది. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆ సిఐ శంకరయ్య గారు ఆయన టైంలో ఉన్నారు, ఆ శంకరయ్య గారి టైంలో ఉన్నటువంటి ఆ రోజు ఆయన్ని సస్పెండ్ చేశారు, మళ్ళీ పదవుల్లోకి వచ్చారు. ఈ రోజు వరకు ఆయనకు చట్ట ప్రకారం ఆయనకు డిఎస్పీ పదోన్నతి రావాలి, డిఎస్పీ పదోన్నతి ఎందుకు రాలేదు అనేటువంటి ఆయన బాధల్లో ఉంటే వీళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకరిని టార్గెట్ చేసుకొని సిఐ శంకరయ్యను కూడా ఇలా చేయడం అనేటువంటిది భావ్యం కాదు. చూడాలి మీరు అన్నట్టు ఆ లీగల్ నోటీస్ కి లాయర్లు ఏ విధంగా, చంద్రబాబు గారు లాయర్లు సమాధానం ఇస్తారో, లేకపోతే ఆయన పరువుని ఏ విధంగా చట్టం కాపాడుతుందా, కోర్టు వరకు వెళ్తుందా అనేటువంటిది పరిశీలించాల్సినటువంటి విషయాలు. రైట్. ఏదేమైనా చంద్రబాబు గారు అసత్యాలు చెబుతున్నారు అసెంబ్లీలో కూడా అని ఒక సిఐ స్థాయిలో విమర్శలు చేయటం అనండి, లీగల్ నోటీస్ పంపించడం అనేది ఖచ్చితంగా పౌరుల హక్కు కింద చూడాలా, లేక సిఐ క్రమశిక్షణను ఉల్లంఘించారని ఇప్పుడు ఆయన మీద చర్య తీసుకుంటారా అనేది కూడా ఆలోచించాల్సిన అంశమే. ఎందుకంటే అసత్యాలు చెప్పటం అన్నది హక్కుగా మార్చుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇటువంటి వాళ్ళు కూడా, సామాన్యులు కూడా ఎదురు తిరుగుతారు అనేటువంటి విషయాన్ని ఇప్పటికైనా చంద్రబాబు గారు గమనిస్తే బాగుంటుంది. కానీ మరి ఆ పరిస్థితి వస్తుందో లేదో చూద్దాం.